శాస్త్రవేత్త థామస్ ఎడిసన్ స్టోరేజ్ బ్యాటరీలలో సీసానికి ప్రత్యామ్నాయాన్ని కనుగొనే ముఖ్య పరిశోధనలో నిమగ్నుడై ఉన్నాడు. ఈ పరిశోధనలో భాగంగా సుమారు 10,000 వరకు ప్రయోగాలు చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అవి ఫలించలేదు. ఒకనాడు ఎడిసన్ను ఆయన మిత్రుడు, మీ శ్రమ వృధా అయినందుకు మీకు నిరుత్సాహం లేదా అని ప్రశ్నించాడు. అప్పుడు ఎడిసన్ ఇచ్చిన జవాబు ఆ వ్యక్తి జీవితానికి కొత్త వెలుగును సంతరింపజేసింది. ఎడిసన్ ఈ విధంగా జవాబు ఇచ్చాడు: ఏమిటి, నా శ్రమ వ్యర్థమైందా? ఈ ప్రయోగాలేవి ఎంతమాత్రం వృధా కాలేదని అంటాడు ఆయన. నేను కనీసం స్టోరేజ్ బ్యాటరీలలో సీసానికి ప్రత్యామ్నాయంగా 10,000 పదార్థాలు ఉపయోగపడవన్న విషయాన్ని కనిపెట్టానని అంటాడు ఆయన. ఇంకా పనులన్నీ సమానమైనవి అని, ఆ పనుల ఫలితాలను బట్టి వాటిని చిన్నవిగా పెద్దవిగా పరిగణించకూడదని అంటారు. మనం పనిలో ప్రతి భాగాన్ని అణువును దాని ఫలితంతో నిమిత్తం లేకుండా సానుకూల దృష్టితోనే వీక్షించడం నేర్చుకోవాలని అంటారు ఆయన. ఎడిసన్ తన ప్రయత్నాలలో ఎలాంటి రాజీ పడలేదు. అంతేకాకుండా వైఫల్యాలు ఎదురైనప్పుడు అధైర్యపడలేదు. మీకు కొద్దిపాటి వైఫల్యాలు ఎదురైనప్పుడు మీ దృక్పథాన్ని పట్టుదలను మార్చుకోవద్దని అంటారు ఆయన. ఏదో ఒక చోట మీరు తప్పక విజేతలు అవుతారని అంటారు. విజయం అనేది అకస్మాత్తుగా లేక ఎలాంటి అవరోధాలు ఎదురు కాకుండా చేకూరదు అని అంటారు. అందుకు సమయం పడుతుంది అని అంటారు ఆయన. సాధకుడికి కష్టపడి పని చేయడం, అతడికి పెద్ద పనులు చేయాలన్న నిరంతర పట్టుదల ఉండటం అవసరమని అంటారు ఆయన. ఇంకా మీరు అనుకున్నది సాధించాలంటే మొండివాడిలా మారండి అంటారు ఆయన. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.